హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ మన షాప్లో 1800 రూపాయలు ఫేక్ ఫోన్పే జరగడం జరిగింది. అదే కస్టమర్కి మన మదర్లో తిరుగుతుంటే మన సిబ్బంది మన షాప్ మెంబర్స్ పట్టుకురావడం జరిగింది. అది ఎలానో ఏంటో ఒకసారి చూద్దాం, మీరు కూడా రండి. ఇది వచ్చేసి షాప్, ఈ ఫోన్పే ఇంటర్ఫేస్ ఇలా ఉండదన్న అసలు ఎవరైనా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ చేస్తున్నాం మనము. ఇది క్యూఆర్ కోడ్కి వస్తుంది. ఇప్పుడు దీనికి మనం 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మనకి ట్రాన్స్ఫర్ అనేది అవ్వదు. అసలు దీనికి బ్యాంక్ అన్నీ చూపిస్తుంది. మనం ఏ పిన్ కొట్టినా కానీ మనకి ఫోన్పే అయిపోతుంది. ఇక్కడ మెసేజ్ రావట్లేదు. మనకి 1,00,000 రూపాయలు డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ కింద యూటీఆర్ నెంబర్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటే హిస్టరీలో ఏం చూపించట్లేదు. మన మొబైల్ షాప్ యూనియన్లో ఉండి మనం వైస్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్న మొబైల్ షాప్ యూనియన్లోనే ఈ ఫోన్పేల గురించి అన్నీ మనం తెలిసిననే మనల్నే డమ్మీ కొట్టించిందంటే చిన్న వ్యాపారస్తులు, ఫ్రూట్స్ అన్నీ చిన్న వ్యాపారస్తులు ఎంతో దెబ్బతిని ఉన్నారు. 100-200 ఎవరు చూసుకోరు. కాబట్టి ఇది మీరు ఎంత సింపుల్గా చేయడం జరుగుతుంది. ఇది మనం ఇతర పర్సనే మనం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.